శ్వేత శ్వేత వచ్చింది. శ్వేత, మా శ్వేత వచ్చింది. అమ్మ శ్వేత, పైసలు తెచ్చిన మామా. ఇదిగోండి సార్ డబ్బులు. 2 లక్షలు ఉన్నాయి సార్. ఆ ప్రొడ్యూసర్ గారికి కాస్త చెప్పించే. సరే, డబ్బులు ఇస్తున్నా కాబట్టి వదిలేస్తున్నాను. పదండా. మొత్తానికి తను జైలుకి పోకుండా కాపాడావు. యు ఆర్ గ్రేట్ శ్వేత. అవును తల్లి, ఈ మామ పరువు కాపాడు. నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని. నేనుండగా నిన్నెట్లా పోనిస్తా మామా? నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను కాపాడుకుంటా. అవును, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావే? మా ఫ్రెండ్ ఇచ్చింది మామా. ఫ్రెండా? ఫ్రెండ్ దగ్గర లక్షల రూపాయలు ఎలా ఉంటే? అంటే వాళ్ళ నాన్నమ్మ ఇచ్చింది మామా. ఇంత వయసు వచ్చిన నేనే అప్పు అడిగితే షూరిటీ ఏది, ఏం తాకట్టు పెడతారని అడుగుతారు. అలాంటిది 6 ఏళ్ళున్న నీకు ఏం చూసి అంత డబ్బు ఇచ్చిందే? నాలోని దానగుణం, శాంతగుణం చూసి ఇచ్చింది మామా. శాంతగుణం, దానగుణమా? ఆ గుణాల్లో ఒక్కడు కూడా లేదు కదా నీకు. సర్లే, ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ ఫోన్ నెంబర్ ఒకసారి. ఫోన్ నంబరా? ఎందుకు మామా? ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తానే. మాట్లాడతావా? వామ్మో, ఇప్పుడు ఆ నెంబర్ ఇచ్చిందనుకో నాకు అప్పు ఇవ్వలేదని తెలిసిపోతుంది. ఏయ్, నెంబర్ ఉందా లేదా? నంబర్ లేదు మామా. రేపు స్కూల్కి పోయినాక అడిగి తీసుకుంటా. అలాగే, మర్చిపోకుండా తీసుకో. లేదంటే ఇంత హెల్ప్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పకుంటే బాగుంది. గట్లనే మామా. పద, నీకు చికెన్ వండి పెడతా. పద మామా, సూప్ చూద్దాం. మనీ బాక్స్ ఇక్కడ పెట్టావా? చెప్తా ఆగు నీ సంగతి. అమ్మో, ఇది బయటికి రాకముందే డబ్బులు దాచేయాలి. అమ్మయ్యా, ఇంత తెలియకుందేంటి? నా డబ్బులు, నా డబ్బులు ఏమయ్యాయి? ఎవరు తీశారు నా డబ్బులు? ఒసే గీత, ఇంకెవరే
ఆ శ్వేత తీసుంటుంది. శ్వేత అవునే, ఇందాక నేను భద్రంగా పెడతాను ఇవ్వు అందిగా, నువ్వు ఇవ్వలేదుగా, అందుకే కొట్టేసుంటుంది. అదే నిజమైతే అది నా చేతిలో చస్తుందక్క. పద చూద్దాం. రావేరా, ఇదిగో దాని బ్యాగు చూడు. ఏయ్ ఏందే నా బ్యాగ్ చెక్ చేస్తుండ్రు? నీ దొంగ బుద్ధి బయట పెడదామని. ఏయ్ ఇంకా దొంగ అన్నావో తొక్కి చంపుతా బిడ్డ. ఏంటే నువ్వు తగ్గి చంపేది? వదలవే వదలు. ఏంటి చూడండి సార్. ఏంటే ఏం చేస్తున్నారా? ఎందుకు కొనుక్కుంటున్నారు? సార్ నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఈ శ్వేత దొంగలించింది సార్. మళ్ళీ అదే కూతకొస్తావు? నాలుగు చీరతని తల్లి. గీత, శ్వేత దొంగతనం చేయడం నువ్వు చూసావా? నేను చూశాను సార్. కావాలంటే శ్వేత బ్యాగ్ చూడండి. సరే, దాని బ్యాగ్ చెక్ చేస్తాను. అందులో గీత డబ్బులున్నాయో దీన్ని చావగొడతాను, లేవనుకో మిమ్మల్ని చావగొడతాను. శ్వేత బ్యాగ్ ఇవ్వు. చూసుకోండి సార్. నీ బ్యాగ్లో నా డబ్బులు దొరకాలి, అప్పుడు చెప్తానే నీ సంగతి. అయిపోయావే శ్వేత, నేను బాగా ఇరికించాను. పైసలు నా బ్యాగ్లోకి ఎట్లా వచ్చినాయి? శ్వేత, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయే? పైసలు ఎట్లా వచ్చినాయో నాకు తెలియదు సార్. ఇప్పటికైనా అర్థమైందా సార్ ఇది దొంగ అని? దొంగతనం చేసింది కాకుండా పైగా దబాయిస్తావా? అసలు నువ్వు వసూలు చేసిన చందా డబ్బులు ఏవే? అది పోయినాయి సార్. పోయాయా? అవు సార్. అబద్ధం సార్, వచ్చిన చందా డబ్బులు స్కూల్లో కూడా తీసుకొచ్చింది. మేము చూసాం సార్. అవును సార్, నేను కూడా చూశాను. మర్యాదగా చెప్పు, చందా డబ్బులు ఏం చేసావు? నిజంగా పోయినాయి సార్. నువ్వేదో మంచిదాన్ని అనుకున్నాను కానీ నువ్వింత దొంగ అనుకోలేదే. ఇలాంటి చిల్లర పిల్లని నా సర్వీస్లో చూడలేదు. పో, క్లాస్లో బయటికి పో. పో. గట్ల కాదు సార్, నా మాట వినండి సార్. ఇంకొకసారి నువ్వు క్లాస్లోకి రావాలి అంటే నువ్వు మీ మామయ్యని తీసుకురావాలి. అప్పటిదాకా రానివ్వను. అప్పటిదాకా నీ మొహం నాకు చూపించుకో. అవుటో అవుట్.